ఇది 22 yards. వీళ్ళు పెట్టిన పేరు 22 yards అనమాట క్రికెట్ ఫెసిలిటీ. సో హెడ్ కోచ్ శ్రీరామ్ అట. అదే మనం ఇందాక అనుకున్నట్టు 12 lanes ఉన్నాయి, బౌలింగ్ మిషన్స్ ఫర్ ఇండోర్ క్రికెట్, ఇది బ్యాట్ ఫాస్ట్ ప్రొఫెషనల్, ప్రో షాప్, జిమ్, వీళ్ళకి మీడియా సెంటర్ ఉన్నది, సిమ్యులేటర్స్ ఉన్నాయి. సో కైండ్ వెరీ బిగ్ అనమాట. సో వాళ్ళు ప్రొఫెషనల్ కోచెస్ వచ్చి వాళ్ళు క్రికెట్ గేమ్స్ పెట్టడం, ఇది కూడా ఫాస్ట్ డెవలపింగ్ క్రికెట్ సెటప్ అనమాట. ఇది ఇండోర్ గేమ్. ఇది ఇప్పుడు ఆస్ట్రేలియాలోను ఇంగ్లాండ్లో బాగా ఆడుతున్నారు ఇలాంటి ఇండోర్ మ్యాచెస్. ఇవి బాగా ఫేమస్. టెక్సస్లో 12 lanesతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీ ఒకటి ఉన్నదండి. దాని పేరేమో టెక్సస్ సూపర్ కింగ్స్ అని అకాడమీ. 22 yards అనమాట దీని పేరు. ఈ 22 yards వీళ్ళేమో సిఎస్కే, చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ యొక్క ఫ్రాంచైజీ కానీ, వాళ్ళ గైడెన్స్ కానీ, వాళ్ళ కోచింగ్తో, అంటే వాళ్ళ యొక్క కోచింగ్ అప్రోచ్తో తయారు చేసింది. సో 12 lanes, ఇది ఎక్సలెంట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీ. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీ ఎందుకంటున్నాము అంటే వీళ్ళకి ఇక్కడ స్క్రీన్స్ అనమాట, సిమ్యులేటర్స్ ఉన్నాయి, బౌలింగ్ మిషన్స్ ఉన్నాయి, చిప్ ఎనేబుల్డ్ బ్యాటింగ్, అంటే మన బ్యాట్ స్వింగ్ ఎలా స్పీడ్ ఉంది ఏమిటి ఇలాగా. కోచెస్ కూడా వీళ్ళు చాలా మంచి కోచెస్ని రొటేట్ చేస్తున్నారు. ఆల్వేస్ ఒకళ్ళే కాకుండా ఇండియా నుంచి కూడా కోచ్లను తెప్పించడం, అలాగా రొటేట్ చేయడం చేస్తున్నారు. కిడ్స్కి రకరకాల ఏజ్ అనమాట, 11, 13, 15 ఏజెస్కి అలాగా వీళ్ళు ట్రైనింగ్స్ ఇస్తున్నారు. సో వాళ్ళకి వీక్లీ ఉండటం, మళ్ళీ వీళ్ళకి లీగ్స్ పెట్టి మ్యాచ్లు ఆడించటం, ఇలాగ అన్నీ కూడా చేస్తున్నారు. చాలా సేఫ్గానే అనిపించింది ఇది. నైస్. సో ఇది ఓన్లీ కిడ్స్కనే కాకుండా పెద్దవాళ్ళు, అడల్ట్ కూడా వచ్చి ట్రైనింగ్ తీసుకోవచ్చట. ప్లస్ ఫెసిలిటీ కూడా చాలా పెద్దది. ఐ థింక్ ఇన్ ఫ్యూచర్ ఇక్కడ వీళ్ళు చిన్న క్యాఫెటీరియానో లేకపోతే ఏదైనా క్యాంటీనో పెడతారేమో. సో దే హ్యావ్ హ్యూజ్ ఇన్వెంటరీ ఆల్సో ఆఫ్ క్రికెట్ గేర్. ఐ లైక్ వాట్ ఐ సీ. ఇలా బాగుంది. సో ఇక్కడ పేరెంట్స్ కూర్చోడానికి లాంజ్ లాగా ఉంది. అండ్ కిడ్స్ ఆర్ ప్లేయింగ్ వెరీ నైస్. చాలా ప్రొఫెషనల్గా ఉంది ఇది చూడ్డానికి. అండ్ ఆ ఫ్లోర్ మ్యాట్స్ కూడా చాలా బాగున్నాయి, ప్రొఫెషనల్గా ఉన్నాయి. ఈ రోజున ఏదో స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు వచ్చి వీడియో తీస్తున్నారట ప్రమోషనల్. దీనికి కొత్తగా పెట్టారు 6 months. బట్ వీళ్ళు ఈ ఇండస్ట్రీలో 5 years నుంచి ఉన్నారు అనుకుంటాను ఈ ఓనర్స్. సో దే నో వాట్ దే ఆర్ డూయింగ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ట్రైనింగ్ ఫెసిలిటీ ఇది. నాట్ ఓన్లీ అంటే బాయ్స్, గర్ల్స్ అందరూ కలిపి కూడా ఆడుకునేటట్టుగా హ్యాపీగా బాగుంది ఇది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ నైస్. అండ్ పేరెంట్స్ కూడా వచ్చి ఆడుకోవచ్చు. ఇక్కడైతే మ్యాచెస్ రెంటల్ తీసుకుని మ్యాచ్ ఆడచ్చు. ఇక్కడేమో ప్రాక్టీస్ అనమాట. ఈవెన్ పేరెంట్స్ అంటే కిడ్తో వచ్చి రెంటల్ తీసుకొని, లేదా ఫ్రెండ్స్ వచ్చి బౌలింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయటం ఇలాంటివి కూడా చేయొచ్చు. ఇది ఎక్కడంటే ఇది చాలా మంచి స్పాట్లో పెట్టారు. నెబ్రాస్కా ఫర్నిచర్ మాల్ దగ్గర, లేకపోతే గ్రాండ్స్కేప్ అని దగ్గర, లూయివిల్ ప్లేస్లో ఉంది ఇది. ఫ్రిస్కోకి టచ్ అవుతూ. ఐ రియలీ లైక్ వాట్ ఐ సీ యాక్చువల్లీ. ఇలాంటి ఫెసిలిటీస్ మనకు కావాలని అనుకుంటాం కదా. పిల్లలు కొంచెం ప్రొఫెషనల్గా నేర్చుకోవటం, అందరూ వచ్చి చేయటం, రావటం. సో దిస్ ఇస్ వెరీ ఇంప్రెసివ్. ఇంకా ఎర్లీ స్టేజెస్లో ఉంది కాబట్టి ఎక్కువ రష్ లేదు. టూ మెనీ పీపుల్ కెన్ మేబీ జాయినింగ్ అనమాట. సో యా, ఫీల్ ఫ్రీ టు కైండ్ ఆఫ్ విజిట్ దిస్ ప్లేస్. ఓనర్స్ కూడా గుడ్ రన్ బై యాక్చువల్లీ ప్రస్తుతానికి తెలుగు ఓనర్స్. అండ్ ఐ థింక్ దే హ్యావ్ నైస్ మిక్స్చర్ ఆఫ్ different regions of our Indian country. So I'm very much excited and lot of potential, very good potential ఉన్నటువంటి ఇదన్నమాట అకాడమీ. Thanks for watching.